ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యం వినటం మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటే మన జీవితాలకు ఆయన మార్గాలను మనకి తెలియజేస్తాడు వాక్యం ద్వారా. దానిని బట్టే మనం ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతాం. 119వ కీర్తనలో 12, 13, 14 వచనాల మటుకు మనం ధ్యానం చేద్దాం. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడమని, నీ వాక్యమును ప్రభా నీ దాసుల్లో ఉండి మీరే మాట్లాడండి. నీ ప్రజలను దీవించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, ఈ వాక్యంలో మనం చూసుకుంటే యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడు. నిజమే, మానవుని యొక్క స్తోత్రాలు మన మనుషులకు గాని సృష్టిలో ఉన్న సృష్టికి గాని మనం అర్పిస్తే అవి మన స్తోత్రాలకు తగినవి కాదు. మానవుని యొక్క స్తోత్రాలకు అందుకోదగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ఒక్కడు మాత్రమే. కాబట్టి కీర్తనకారుడు సర్వమును సృష్టించిన సృష్టికర్తను, ఆ సృష్టికర్తకు మాత్రమే ఈ స్తోత్రాలు పొందటానికి ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం సృష్టించిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, మనల్ని పోషిస్తున్న వాడు నిజమైన సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు, ఆయనే తన రూపంలో తన పోలికగా మనం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఆయన పోలికగా మనం చేసుకున్నాడు. కాబట్టే మనం ఆయన ఈ సృష్టిలోంచి వచ్చిన మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడమే మంచిది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ కట్టడలను నాకు బోధించుము, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీ కట్టడలను నాకు బోధించుము అంటే దేవుడు మనుషులకి కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ మానవుణ్ణి ఏదో జంతువులా వదిలేయలేదండి. మనకు ఒక కట్టడలు ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు. ఆ కట్టడలు ఏంటో బైబిల్ గ్రంథంలో దేవుని ధర్మశాస్త్రంలో మనకి కనబడతాయి. మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏ కార్యాలు చేయాలి, ఏవి చేయకూడదు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మంచి వాటినే మానవుడికి చెప్తాడు. కాబట్టి దేవా, నీ కట్టడలను నాకు వివరించుము అంట భక్తుడు. అంతేకాదు, నా పెదవులతో నీవు సెలవిచ్చిన న్యాయ విధులను నేను బోధిస్తాను, లేకపోతే తెలియని వారికి వివరిస్తాను. నిజమే, దేవుడి దగ్గరికి వచ్చాకే దేవుని యొక్క న్యాయ విధులు ఏంటో మనుషులకి తెలుస్తాయి. దేవుడు అంటే తెలియక ముందు, దేవుని దగ్గరకు రాకముందు మనం అజ్ఞానంలో ఉంటాం. కాబట్టి మంచేదో చెడ్డేదో సరిగ్గా తెలియదు. కానీ దేవుడు మనకి తన కట్టడల ద్వారా నేర్పించిన న్యాయ విధులు మనం నేర్చుకున్న తర్వాత విధి ఏంటంటే, ప్రతి ఒక్క దేవుని బిడ్డల యొక్క లేకపోతే క్రైస్తవుల యొక్క విధి ఏంటంటే, నేర్చుకున్న వాటిని, దేవుడు బోధించిన వాటిని ఇతరులకు కూడా చెప్పి ఆ దేవుని మార్గంలోనికి నడిపించాలి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అదే మాట అంటున్నాడు, నా పెదవులతో నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నేను వివరిస్తాను ప్రభు అని దేవునితో చెప్తున్నాడు. ఇక మూడో మాట, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. చూసారండి, సర్వ సంపదలు దొరికినట్లు. ఒక మనిషికి సర్వ సంపదలు ఉంటే ఎంతో సంతోషం. ఏది లోటు లేకుండా జీవితానికి కావాల్సిన అన్ని ఉన్నాయంటే, సర్వ సంపదలు ఉన్నాయంటే చాలా సంతోషంగా మనం ఉంటాం. సర్వ సంపదలు దొరికిన మనిషికి ఎంత ఆనందం ఉంటుందో, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను.
ఈ లోకంలో మనకి అన్నీ ఉంటే ఎంత తృప్తిగా ఉంటామో అలాగే దేవుని యొక్క శాసనముల మార్గమును బట్టి సంతోషించాలి. దేవుని యొక్క శాసనముల మార్గము, దేవుడు ఇచ్చే ఆజ్ఞలు పాటించే వ్యక్తి ఒక మార్గంలో వెళతాడు. ఆ మార్గం ఏంటంటే పరలోక మార్గం, దేవుని జీవ మార్గం. ఈ జీవ మార్గాన్ని తెలియజేసేదే దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు ఎందుకు కావాలి అంటే ఈ లోకంలో బ్రతకడానికి, ఈ లోకంలో సంతోషంగా ధనముతోనూ ఆరోగ్యంతోనూ అన్నిటితో ఉండటమే కాదు. ఈ మనిషి ఈ లోకంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక రోజు చనిపోవాలి. కానీ చనిపోక ముందు దేవుని మార్గము బోధించేది కూడా దేవుని శాసనాలే. దేవుడు మనల్ని ఎందుకు శాసిస్తున్నాడు? ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, మంచిని చేయమని చెడ్డను విడిచిపెట్టమని ఎందుకు చెప్తున్నాడంటే, మంచిని విడిచిపెట్టి చెడ్డను గాని నేర్చుకుందామంటే దేవుని రాజ్యానికి వెళ్ళాం, నరకానికి వెళతాం. అయితే దేవుని మార్గం ఏంటంటే మంచి అనేది చేసి మన జీవితం ఇతరులకి కూడా ఉపయోగకరంగా ఉండి ఆ తర్వాత ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటుంటే అది మనల్ని చనిపోయిన తర్వాత మన ఆత్మను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క శాసనము, దేవుని వాక్యము మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఎందుకు వినాలి, లేకపోతే దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే ఈ లోకంలో దీవెనలు పొందుకోవడానికి, అంతేకాదు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని రాజ్యానికి వెళ్ళటానికి. అట్టి రాజ్యం ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి మాట్లాడిన ఈ వాక్కును బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను ఇహలోకంగాను పరలోకంగాను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కాంతమ్మ గారిని దేవుడు దీవించి ఇంకా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దేవుడు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యు. అనుమానంతో మాకు అనుమానం తీర్చి కేరళ ప్రాంతానికి పంపించాడు. అనుమానంతో మాకు అనుమానం తీర్చి కేరళ ప్రాంతానికి పంపించాడు. నిజమైన రక్షకుడు క్రీస్తేనని ఏ అనుమానం లేకుండా ప్రకటించమన్నాడు. నిజమైన రక్షకుడు క్రీస్తేనని ఏ అనుమానం లేకుండా ప్రకటించమన్నాడు. నా దేవుడు, 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 నా దేవుడు.